అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మీడియాపై అఘోరి శ్రీనివాస్ తండ్రి దౌర్జన్యానికి దిగారు. అఘోరి అరెస్టుకు మీడియానే కారణమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఘోరి అరెస్టుకు కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టను అంటూ అఘోరి శ్రీనివాస్ తండ్రి అంటూ ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అఘోరి శ్రీనివాస్ తండ్రి. బెల్లంపల్లికి రండి చూసుకుందామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరితో తండ్రి ములాఖత్లో సమావేశమయ్యారు. తండ్రితో పాటు అక్క బావలతోనూ అఘోరి మాట్లాడారు. ములాఖత్పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను తోసేశారు అఘోరి బంధువులు. ఒకసారి అఘోరి బంధువులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి మళ్ళీ మంచి చెప్పండి. అఘోరి శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారు అని ఒకరు ఫిర్యాదు చేశారు. అలాగే నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ మరొక మహిళ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరిని అరెస్ట్ చేశారు. శ్రీవర్షిని మాత్రం కౌన్సిలింగ్కి సెంటర్కి పంపించి ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి పంపించేశారు. ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అఘోరిని చూడటానికి చెంచల్గూడ జైలుకి వెళ్ళారు అఘోరి బంధువులు. ములాఖత్లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా కారణంగానే అఘోరిని అరెస్ట్ చేశారు పోలీసులు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీడియా పైన. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, అఘోరి తల్లిదండ్రులు ఏమంటున్నారు? చూడొచ్చు, మరో 14 రోజులు షాద్ నగర్ కోర్టు రిమాండ్ పొడిగించడంతో చెంచల్గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్ అయితే తరలించడం జరిగింది. తరలించిన నేపథ్యంలో తండ్రి అలాగే అక్క బావ వీళ్ళ ముగ్గురు కూడా ములాఖత్ కోసం అయితే ఇక్కడికి రావటం జరిగింది. తన అఘోరిని అంటే పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి లోపలికి వెళ్ళాలి. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో వాళ్ళు కలవటానికి వెళ్ళినప్పటికీ కూడా దాదాపు గంటన్నర సేపు తండ్రి అక్క బావ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే మీడియా మిత్రులు అందరూ కూడా బయట ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు అసలు ఏం మాట్లాడారు, అఘోరి శ్రీనివాస్ మీతో ఏం చెప్పారు అంటున్న కొన్ని ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చిన సమాధానం అయితే మీడియా వాళ్ళకి కొంచెం కోపాన్ని తెప్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకవచనంతో మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే తోసేయడం, వాళ్ళ మీద కొంచెం కోపాన్ని విరుచుకుపడ్డం, ఇదంతా కూడా అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కొంచెం కోపాన్ని తెప్పించినప్పటికీ వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా సరే అంటే ఈ గంటన్నర సేపు అసలు ఏం మాట్లాడారు వాళ్ళు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అదే విధంగా ముగ్గురికి కూడా వాళ్ళ తండ్రి బావ అలాగే చెల్లెల్ని అడిగినప్పటికీ ముగ్గురు కూడా పొంతన లేని సమాధానం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ అక్క ఏమో లేదు, మేమేం మాట్లాడలేదు, మాట్లాడనివ్వలేదు, అసలు కలవలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బావేమో లేదు, మాట్లాడారు, కేవలం తండ్రి వాళ్ళ అక్క మాత్రమే వెళ్ళారు అంటూ. వాళ్ళ తండ్రి వచ్చేసి ఏం మాట్లాడమని చెప్పము, ఇక్కడ ఎందుకు చెప్పాలి, ఇదంతా మీ వల్లే జరిగింది అంటూ కూడా మీడియా మీద విరుచుకుపడ్డ సన్నివేశం మనం అక్కడ చూస్తున్నామని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఎవరైతే అఘోరి శ్రీనివాస్ అక్క ఉన్నారో ఆ అక్క బ్యాంక్ లో కోట్ల కొద్ది డబ్బు ఉంది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ప్రశ్నని అడిగినప్పటికీ కూడా నేను ఇక్కడ అసలు ఏం సమాధానం చెప్పను, బెల్లంపల్లి మా ఊరికి రండి అక్కడ చూసుకుంటాను ఏంటనేది, ఇక్కడ మాత్రం నేను అసలు ఏమి మాట్లాడను అంటూ కూడా మీడియాని తోసేసి మరీ వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా శ్రీవర్షిని గురించి అడిగినప్పటికీ కూడా మీ ఇంటికి వచ్చిందా, మీరే పెళ్లి చేశారని అడిగినప్పటికీ కూడా లేదు, ఇప్పుడు ఉందేమో అంటూ కూడా కొన్ని విధాలుగా సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తండ్రి మాత్రం బెదిరిస్తున్న పరిస్థితి. అంటే అఘోరి బెయిల్ కోసం వాళ్ళ బంధువులు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? చూడొచ్చు, వాళ్ళ బంధువులు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా బెయిల్ వస్తుందా రాదా అనే కోణంలో కూడా కొంచెం గందరగోళం ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకవైపు నుంచి లాయర్ కూడా ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. వీళ్ళు మాత్రం ములాఖత్ కోసం వెళ్ళి మాట్లాడినప్పుడు అఘోరి కూడా బెయిల్ త్వరగా ఇప్పించండి, లేకపోతే ఈ కోణంలో వెళ్ళండి, వీళ్ళని కలవండి అంటూ కూడా కొన్ని ఆధారాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎవరిని కలవాలి ఏంటి అనే
కొన్ని మాట్లాడుకున్నట్టుగా అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి బెయిల్ గురించి మాత్రం ఇప్పుడు వరకు ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి. ఏదైనప్పటికీ తండ్రి మాత్రం మీడియాతో బెదిరిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. కేవలం మీడియా వల్లనే ఈ రోజు నా కొడుకు ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ, అదేవిధంగా ఇప్పుడు జైల్లో ఉన్నాడు అంటూ కూడా తండ్రి ఎంతగా అరుస్తున్నాడు అనేది కూడా చూడొచ్చు. ఏదైనా ఉంటే మా ఊరికి రండి అప్పుడు చూస్తాను అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ దేవిక, జైల్లో ఉన్న అఘోరిని చూడటానికి అఘోరి తండ్రితో పాటు అఘోరి బంధువులు కూడా అక్కడికి వచ్చారు. అఘోరి శ్రీనివాస్ని చూడటానికి. అఘోరి శ్రీనివాస్ని గత వారం క్రితం పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరిపై కొన్ని కేసులు ఉన్నాయి. అఘోరి పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారు అని, అఘోరి నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ ఒక మహిళ వచ్చి కంప్లైంట్ చేశారు. పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారంటూ మరొకరు వచ్చి కంప్లైంట్ చేయడంతో అఘోరిని పోలీసులు నార్త్లో అదుపులోకి తీసుకొని ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అఘోరిని చంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరికి మరోసారి కోర్టు రిమాండ్ని పొడిగించింది. ప్రస్తుతం పోలీసులు అఘోరిపై నమోదైన ఫిర్యాదుల్లో వాస్తవం ఉందా లేదా అన్న దానిపైన ఎంక్వైరీ జరుపుతున్నారు. మరోవైపు అఘోరి తండ్రి, అఘోరి బంధువులు అఘోరిని చూడటానికి ములాఖత్లో చంచల్గూడ జైలుకు వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అఘోరి అరెస్ట్కు మీడియానే కారణమంటూ మీడియా ప్రతినిధులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.